శ్రీ గురుభ్యో నమ. మాసఫలాల్లో భాగంగా మరి రెండోది వృషభ రాశి. ఈ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు, నక్షత్ర పాదాలండి. ఇది విశేషం ఏంటంటే నక్షత్రాలు 27, పాదాలు 4, 108 అండి. అందుకే పెద్దవాళ్ళు అంటారండి, అష్టోత్తర శతనామాలని భగవంతుడికి పూజ చేసినప్పుడు కూడా 108 ఎందుకు చేయమంటారంటే, ఈ 12 రాసుల్లో కూడా 9 చొప్పున విభజించారు జ్యోతిష్ శాస్త్రంలో. ఈ 9 వల్ల ఏమవుతుందంటే 12 9లు 108, 27 నక్షత్రాలు, 27 4, ఒక్కో నక్షత్రం 4. అందుకని ఇది ఈ 9కి వచ్చే సరిపెట్టేట్టుగా వాళ్ళు రాసుల్లో దీన్ని కుదించడం జరిగింది. అంతా ఏంటంటే క్యాలిక్యులేషన్ అండి జ్యోతిష్ శాస్త్రం. మరి నమ్మకమా అంటే కొన్ని జరిగినా, కొన్ని ఇబ్బందులు పడ్డా, మొత్తం మీద మనకు ఒక గైడెన్స్ అండి. ఇప్పుడు మనం అక్కడేదో ఉంది, నీటిలో ఒక ఊబు ఉంది, అక్కడ బోర్డు పెడతాడు. సముద్రాల్లో కూడా చూడండి, ఇక్కడ సముద్రం లోతుగా ఉంది, దిగొద్దు అని వైజాగ్లో అక్కడ కొన్ని చోట్ల బోర్డులు పెడుతుంటారండి, ఋషికొండ దగ్గర అక్కడ. ఎందుకు అంటే మన జాగ్రత్త కోసం. వీడు మామూలు సముద్రంలాగా ఉందని వెళ్ళగానే అక్కడ పేకల్లోకి వచ్చి ముడితే కొట్టుకుపోతాడు సముద్రంలో. అలా ఏ విధమైతే ప్రభుత్వం ప్రమాద సూచికలు, ఒక్కోసారి నదిలో కూడా కొన్ని ఊబు ఉంటుంది, ఆ పల్లెటూరు వాళ్ళు చెబుతారు, ఆయన అక్కడ మాత్రం నువ్వు నది స్నానం చేయొద్దు అంటారు. ఎందుకు అన్నట్లయితే హెచ్చరిక. ఈ జ్యోతిష్యం కూడా అంతే, మీకు హెచ్చరిక. ఏమంటే చెప్పినవన్నీ జరుగుతాయా? ఇవి కాదండి. అక్కడ మీకు నాయన బాగుంది, కొంచెం ప్రశాంతంగా ఉండదు. ఈ నెల మీకు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ బాగుండదండి. కొన్ని రాష్ట్రాల్లో చెప్తాం, అయ్యా మీకు అనుకూలంగా లేదు, లేకపోతే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి చెప్తుంటాం. చెప్పినప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, మీకు హెచ్చరిక లాంటిది కాబట్టి మరి దీన్ని మీరు పాటించడం వల్ల మీకు ఉపయోగం ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా మీరు ఈ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇటువంటివన్నీ కూడా మరి ప్రతి నెల మీకు మాస ఫలితాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు దీని ఉపయోగాన్ని పొందడానికి వీలవుతుంది. అయ్యా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సెప్టెంబర్ నెల ఈ వృషభ రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. యోగదాయకం అంటే బాగుంటుంది. అన్ని రంగాల వాళ్ళు అభివృద్ధి పదంలో పయనిస్తారు. అన్ని రంగాలంటే ఉపాధ్యాయుడు కానీ, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కానీ, కళాకారులు కానీ అందరూ కూడా మీకు అభివృద్ధికరంగా ఉంటుంది. మీరు ఈ రాశి వాళ్ళు విందు వినోదాల్లో పాల్గొంటారు. మీరు విందు వినోదాల్లో కూడా హ్యాపీగా మీరు పాల్గొంటారండి, సంతోషంగా గడుపుతారు. అయ్యా మరి అంతేకాదండి, మీకు కూడా ఒక చిన్న నష్టం కూడా ఉందండి. వాళ్ళతో పాటు మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు కూడా కొంచెం ఖర్చు పెట్టాలి కదా. అందుకని బంధుమిత్రుల యొక్క నిమిత్తం కొంత ధన వ్యయం కూడా మీకు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖర్చు విషయంలో జాగ్రత్త వహించండి, లేకపోతే అప్పు చేయాల్సి వస్తుందండి. అయ్యా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఈ నెలలో మీరు పెద్దలను, పీఠాధిపతుల వంటి వాళ్ళని, కొంచెం మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని మీకు కలిసే అవకాశం ఉంది. అయ్యా దానివల్ల మీరు పెద్దలంటే ఆశీర్వచనం, అంతకంటే ఏం కావాలి. ఒక పీఠాధిపతికి వెళితే అసలు ఆ దర్శనమే దొరకటం కష్టం అండి. అటువంటి వాళ్ళు మీరు కలిసినట్లయితే వాళ్ళ ఆశీర్వచనమే కొన్ని వేల ధనంతో సమానం. అలాగే ఏ రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు ఇచ్చారనుకున్న వాళ్ళ వల్ల మీకు ఐహికంగా ఉపయోగం. ఐహికం ఆముష్మికం అనమాట. అలా అయ్యా ఇంకా మీకు నూతన వస్త్ర ప్రాప్తి అండి, విలువైన వస్తువులు కొంటారండి మీరు. అయ్యా సంతానమూలక సౌఖ్యం అంటే పిల్లలు ఉద్యోగం రావటం కానీ, లేకపోతే వాళ్ళు చదువులో మంచి ర్యాంకులు పొందడం కానీ మీకు జరుగుతుంది. అంతేకాదండి, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో భార్యాభర్తలకు మంచి అవగాహన ఉంటుంది. అవగాహన ఎప్పుడైతే ఉందో మీ యొక్క జీవితం చాలా సుఖప్రదంగా సాగుతుంది. మీ యొక్క అదృష్ట సంఖ్య 6. భాద్రపద మాసం అంటే మనం సెప్టెంబర్ మాస ఫలాలని చెబుతున్నాం కదండి. ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే తెలుగు మాసం పేరు భాద్రపదం అండి. ఇది ఇంగ్లీష్ పేరు సెప్టెంబరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే భాద్రపద మాస ఫలాలని చెప్పాలి. అలా చెబితే మీలో చాలామందికి అర్థం కాదు. అంటే అర్థం కాదంటే క్షమించండి, మీకు రాదని కాదు నేను అంటాం. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలామందికి మనం ఇంగ్లీష్లో నెలలు చెప్పినట్టు తొందరగా తెలుగు నెలలు గుర్తుపెట్టుకోలేరు. అందువలన ఈ సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం. మరి భాద్రపద మాసం యొక్క పరిస్థితి ఏంటి, దీని విశేషాలు ఏంటో సంగ్రహంగా మీకు మనవి చేస్తాను.
అసలు ప్రతి నెల కూడా రావడానికి కారణం ఏంటి? మన తెలుగు నెలలంతా జ్యోతిష్యం సిస్టమేటిక్ అండి. ఏదో ఇంగ్లీష్ నెలలు పెట్టినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా బరబరా పేర్లు కాదు ఇవి. ఇక్కడ ఏంటంటే ప్రతి నెలకి పౌర్ణమి నాడు ఆ పేరు వస్తుందండి. చైత్రమాసం పౌర్ణమి నాడు చూస్తే క్యాలెండర్లో చూడండి, ఆ పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటుంది అక్కడ. మొన్న శ్రావణ మాసం ఇప్పుడు జరుగుతున్నది, తర్వాత భాద్రపదం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఏముంటుంది? శ్రవణ నక్షత్రం ఉంటుంది పౌర్ణమి నాడు. క్యాలెండర్లో చూడండి, సిస్టమేటిక్ అది మనది. జ్యోతిష్ శాస్త్రం ఎవరో కల్పించి రాసింది, అబద్ధాలు చెప్పేది కాదండి. అందువలన ఇప్పుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి భాద్రపద మాసము, భద్రాన్ని కలిగించేది. గణపతి ఆరాధన చేసే మంత్రం, గణపతికి పూజలు చేసే మంత్రం భాద్రపద మాసము. అయ్యా 7వ తేదీన మనకు వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి ఏంటి 7 నుంచి 10 రోజులు 15 రోజులు ఇంకా అలా పండగలు చేస్తూనే ఉంటారండి వాళ్ళ శక్తి కొద్దీ. 3 రోజులు 5 రోజులు వారం రోజులు ఇట్లా చేస్తుంటారు. ఇది ఉత్సాహంగా. అందుట్లో మన భాగ్యనగరంలో అయితే అబ్బో ఎంతెంత ఎత్తు, ఎంతెంత విగ్రహాలు, గణపతి ఇవన్నీ చేస్తుంటాం. ఇంకా 15వ తారీఖున వామన జయంతి వచ్చిందండి మనకి. వామనావతారం, వామనుడు పుట్టిన నెల ఇది. 17వ తేదీ, అది 15, ఇది 17వ తేదీ అనంత పద్మనాభ వ్రతం అండి. కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా ఈ వ్రతం వంశపారంపర్యంగా, అంటే వాళ్ళు మరి ఆ తోరం కట్టుకుంటారండి, వ్రతం చేసుకుంటారు. ఆ తోరాలు మళ్ళీ వాళ్ళ కోడలకి కొడుకులకి ఇస్తారు. వీళ్ళు తీసుకెళ్ళి ఆ అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళో దీన్ని ఆ తోరాల చివరన అందజేస్తారనమాట ఎక్కువైపోతే. ఆ విధంగా ఇది అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటే అది ఈ నెలలోనే వచ్చేసిందండి. ఇంక అన్నిటికంటే ముఖ్యమైనది మహాళయ పక్షాలని చివరి 15 రోజులు ఉన్నాయండి. ఏమిటిదంటే పితృదేవత ఆరాధన అండి. అంటే ఏంటంటే ఈ నెలలో ఏదైనా కారణాల వల్ల ఆబ్దీకం పెట్టలేకపోయినారనుకోండి, అది ఏ తిథి వచ్చిందో చూసి, అదేదో పంచమం వచ్చిందనుకోండి, ఈ చివర అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజుల్లో పంచమం వస్తుంది కదండి, ఆ పంచమి నాడు బ్రాహ్మణుని పిలిచి దానికి ఆబ్దీకం పెట్టుకోవటము, పత్తర్లు ఇచ్చుకొని చేస్తే అక్కడ ఆ పాపం పోయి వీళ్ళకి పితృదేవతలు సంతోషిస్తారట. మహాలయం అంటే ఏంటనమాట, ఇది మహాలయ పక్షాలు అనేది భాద్రపద మాసంలో సెప్టెంబర్లో మీకు 19వ మనకు తారీఖులు చెప్పాలి కాబట్టి 19 నుంచి అక్టోబర్ 2 వరకు వచ్చేది మహాళయ పక్షాలు అంటారండి, 15 రోజులు. ఇది పితృదేవత ఆరాధన. కనీసం అమావాస్య నాడైనా సరే బ్రాహ్మణులకి ఇంత మీకు ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళు ఇంట్లో భోజనం పెట్టుకోండి, లేని వాళ్ళు దానం కొంచెం ఏదో బియ్యం కూరలు అవి ఇచ్చినట్లయితే దీనివలన ఈ మహాలయంలో పితృదేవతలు చాలా సంతోషపడతారు. మనం ఏం చేసినా వేసమెత్తు దానం చేసినా కూడా సంతోషపడతారండి. పితృదేవతలు సంతోషపడే దాన్ని మహాళయ పక్షాలు అంటారు. ఇంకా మీకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సెప్టెంబర్ నెల తెలుగులో చూస్తే భాద్రపద మాసం ఎంతోమంది గొప్పవాళ్ళు జన్మించిందండి. చాలా విచిత్రం ఇది. మొట్టమొదటి చెప్పుకుంటే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం అంటాం. అది ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు పెట్టారంటే సర్వేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ చేశాడు, ప్రెసిడెంట్ కూడా చేశాడు. అది సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడి యొక్క జన్మదినం అండి అది సెప్టెంబర్ 5. నా అదృష్టం అని నా పుట్టినరోజు కూడా సెప్టెంబర్ 5 అయింది. ఇక తర్వాత సెప్టెంబర్ 10 మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి, అది ఈ భాద్రపద మాసంలోనే వచ్చిందండి. సెప్టెంబర్ 20 అక్కినేని మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి. ఏమండి 21 గురజాడ అప్పారావు గారి జయంతి. ఏమండి 28 కవిత్వంలో అత్యద్భుతంగా రాశాడండి జాషువా మహాకవి. ఆయన్ను బతికిన కాలం ఎన్నో ఇబ్బందులు పెట్టారు, దరిద్రాన్ని అనుభవించాడు. అయినా సరే ఫిర్దౌసి, గబ్బిళ్ళు ఇట్లా ఎన్నో, అసలు ఆ పద్యాలు అద్భుతంగా ఉంటాయండి. ఆ పద్యాలు ఆయన రాసిన పద్యాలు. అటువంటి మహాకవి ఆయన జాషువా గారు పుట్టింది కూడా ఈ సెప్టెంబర్ నెల 28వ తేదీన. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ భాద్రపద మాసం అంటే ఈ సెప్టెంబర్ నెల మనకు ఎన్నో శ్రేయస్సులను ఇచ్చేటువంటిది. ముఖ్యంగా మరి గణపతి నవరాత్రుల సంరంభం ఉండేటువంటిది కాబట్టి అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మనకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది అని మనవి చేస్తూ స్వస్తి.